బీజేపీ ఎంపీ అడిగిండు ఒక ఆయన ఏమని, అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత మీరు చెప్పండి కరెక్ట్ గాని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ అడిగిండు. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుని అడిగింది, ఎంతనా కరెక్ట్గా చెప్పురు అని చెప్పి. మన మొత్తం భారతదేశంలో పెద్ద బ్యాంకు, అన్నిటిని చూసేది రిజర్వ్ బ్యాంకు. ఇంకొక వాళ్ళు కాగ్ అని ఉంటుంది, కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వాళ్ళిద్దరిని అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏం చెప్పారు ఎరికేనా? కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నాడు 2014లో రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు డిసెంబర్ 23లో దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. 3,50,000 కోట్లలో 72 తీసేస్తే, ఎందుకంటే అది విరాసత్కి వచ్చింది కదా మనకు, ఆ 72 తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు. మావు కేసీఆర్ అప్పు చేసిండు, 2,80,000 కోట్లు అప్పు చేసిండు కేసీఆర్. చేసి ఏం చేసిండు? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో వేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి ఏం చేసిండు? 2 సార్లు లక్ష రూపాయల చొప్పున 28,000 కోట్లు రుణం మాఫీ చేసిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు, 2,80,000 కోట్లు అప్పు చేసిండు. ఏం చేసిండు? వరుసగా 10 ఏళ్ళు మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కరెంటును ఖరాబ్ చేసిపోతే 10 ఏళ్ళు రైతుకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చి 50,000 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో కట్టిండు. రైతన్నల కోసం సబ్సిడీ రూపంలో 50,000 కోట్లు ఉత్త కరెంటు కోసమే కట్టిండు.